అవును, నువ్వు 'పొలిమేర 2లో కూడా ఉన్నావు కదా, మరి హారర్ మూవీస్ అంటే ఇష్టమేనా నీకు మామూలుగా? మోస్ట్లీ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్టెడ్. సో మరి మూవీ చేసినప్పుడు ఏమన్నా భయం వేసిందా నీకు? నో. బట్ నిన్న రాత్రి భయపడాను. ఎందుకు? సో లైక్ రాత్రి 2 వరకు లైక్ నేను కజిన్స్ గర్ల్స్ అందరం ఒక స్లీప్ ఓవర్ చేస్తున్నాం. అండ్ దే వర్ లైక్ టాకింగ్. నేను వాళ్ళ ఫోన్ తీసుకున్నాను. నా ఫోన్ హారర్ అని కొట్టాను. చాలా క్రేజీ వచ్చింది. ఐ వాజ్ లైక్ కెన్ ఐ స్లీప్. ఐ వాజ్ లైక్ ఒక 1 అవర్ వరకు పడుకోలేదు. పడుకోలేదు. సో మూవీ చూసినప్పుడు కూడా నీకు భయం వేసిందా మరి 'పొలిమేర 2' చూసినప్పుడు? నన్ను చూడనీయలేదు. ఇట్స్ 18+. ఓకే. బట్ నా పార్ట్ చూసాను. నీ పార్ట్ మాత్రం నువ్వు చూసావు. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు యాక్ట్రెస్కి ఉన్నావు కదా, సో నీలో నేను మాట్లాడుతుంటే నాకు నీలో ఒక డైరెక్టర్ లక్షణాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. సో రైటింగ్ అంటున్నావు, డైరెక్షన్ అంటున్నావు కదా, సో ఫ్యూచర్లో నీకు డైరెక్షన్ చేయాలని డ్రీమ్ ఉందా? ఎస్. ఎస్. చాలా. డెఫినెట్గా ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతావు అయితే. ఎస్. థ్యాంక్ యూ. సో అయితే ఇప్పుడు దానికోసం స్టోరీస్ ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా డైరీలో రాశాను. యా, నాకు చెప్పాలని ఉంది స్టోరీ, బట్ ఇట్స్ సస్పెన్స్. ఓకే. స్పాయిలర్స్. ఓకే. సో ఇప్పుడు లైక్ ఇప్పుడు పక్క చదువుకుంటున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు కదా, నీకు వీటిలన్నిటికి టైం ఎలా సరిపోతుంది? అంటే ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? స్టడీ, యాక్టింగ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఫస్ట్ స్టడీస్కి యాక్టింగ్కి టైం ఇచ్చేస్తాను. ఫస్ట్ అయితే యాక్టింగ్ ఉంటే ఒకవేళ టైం ఫస్ట్ యాక్టింగ్ ఇది ఇంత జల్దీ వచ్చారంటే ఫస్ట్ యాక్టింగ్కి ఇచ్చేస్తాను. తర్వాత బ్రేక్ వచ్చినప్పుడల్లా ట్యూటోరియల్స్ చూస్తాను. ఓకే. మోస్ట్లీ నేను అనేది టైం మైండ్లో పెట్టుకోను. చేస్తే చేసేయాలి, ఒకవేళ ఇది ఇప్పుడు కావాలంటే అది మళ్ళీ రేపు చేయొచ్చు అని. ఓకే. సో తెలుగు సినిమాల్లో నీకు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్స్ ఎవరు? నాగార్జున గారు, గోపీచంద్ గారు, ఇంకా పేరు గుర్తొస్తలేదు, బట్ ఈ టూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. హీరోయిన్స్లో ఎవరు ఇష్టం బాగా? హీరోయిన్ అంటే డియర్ డాడీలో అక్క పేరు మర్చిపోయాను, బట్ ఆ అక్క అండ్ అక్క అయితే ఎక్కువ క్లోజ్, బట్ నాకు డైరెక్టర్స్లో చాలామంది క్లోజ్. ఓకే. నీకు డైరెక్టర్స్లో అంతమంది క్లోజ్ కదా, నీకు బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనిపించిన? ఇంతమంది వర్క్ చేసావు కదా, ఈ డైరెక్టర్ సార్ వర్క్ చాలా బాగుంది, సూపర్గా ఉంది, నేను నీకు ఇన్స్పిరేషన్గా తీసుకునే అనిపించేలా డైరెక్టర్ ఎవరు? అందరూ ఒక్కళ్ళని కాదు. ఎస్. హర్ష సార్, ఇంకా విజయ్ బిన్ని సార్, అందరు డైరెక్టర్స్. ఓకే. యా, శ్రీకాంత్ సార్. సో ఇప్పుడు నువ్వు వర్క్ చేసిన డైరెక్టర్స్ కాకుండా ఇప్పుడు ఉన్నారు కదా డైరెక్టర్స్, పూరి జగన్నాథ్ సార్, రాజమౌళి సార్, త్రివిక్రమ్ సార్, ఇట్లా వీళ్ళ డైరెక్టర్స్లో ఎవరు నీకు బాగా ఇష్టమైన డైరెక్టర్? డైరెక్టర్స్ అనేది నేను ఎక్కువ ఫస్ట్ ఎవరు లాస్ట్ అని పెట్టుకోను. అందరూ ఈక్వల్. అందరూ చాలా లవ్లీ, చాలా చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఓకే.